నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాగ్దేవ్యై నమః. మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి. ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి 2.5 రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు 45 రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి. గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట. అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము. అయితే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని గ్రహాల కలయిక, ఒక్కొక్కసారి 2 గ్రహాలు కలుస్తుంటాయి, ఒక్కొక్కసారి 4, 5, 6 ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే 25 ఆ తారీఖులో మొత్తం 7 గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట. అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాశులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి. ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి, అవి ఏ సమయంలో చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రికి అంటే రిపీట్ ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి 26వ తారీఖు 2025 మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది. అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు ఏర్పడబోతోంది. ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి శనిదేవుడు, శుక్రుడు, సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది. దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు. 3 గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట. ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది. అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది, ఏ రాశులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము. అయితే ఈ కలయిక 300 సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది, మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుంది అనమాట. అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అంటే సంశయం రావచ్చు. చంద్రమంగళ యోగం అంటే ఏంటి, అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని యోగాలు, కొన్ని రాజయోగాలు, కొన్ని మహారాజయోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట. అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము. ఆ సంయోగమే మనకి ఇప్పుడు కలగబోతోంది అనమాట. అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది, ఈ 2 గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి, దానితో పాటు ఆత్మవిశ్వాసము, సాహసము, తర్వాత శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ 2 గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ఇది గోచార రీత్యా, దృక్పంచాంగం రీత్యా,
ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకు ఎలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ 2 గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి 12 భావాలు ఉంటాయి. 12 భావాలు అంటే లగ్నం నుంచి 12 స్థానాలు అన్నమాట. స్థానాలనే మనం భావాలు అంటాము. ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది. మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం. తను భావము అంటే తన యొక్క భావము, రెండో భావము, మూడో భావము, ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు. 4వ భావమేమో మాతృభావము, 3వ భావము భ్రాతృ అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, ఇలాగా 7వ భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ, ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది, ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు, ధైర్యము, బలము, ఆరోగ్యము, తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము, ఆకస్మిక ధనప్రాప్తి, యోచనా శక్తి, ధారణ శక్తి, ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు. అయితే ముందుగా మనము మేషరాశి వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా. విద్యార్థులు, రాజకీయ నాయకులు, చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు, వ్యాపారులు, వ్యవసాయదారులు, ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను. ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకు ఈ చంద్రమంగళ యోగం ఎలా కలిసి వస్తుంది, అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా మేషరాశిలో ఉన్న వారికి చంద్రుడు, ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట. దానివల్ల ఈ యోగం వల్ల మీకు శక్తి, ధనప్రాప్తి, దానితో పాటుగా మీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారనమాట. అయితే ఉద్యోగస్తులకు కనుక చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల మద్దతు, తరువాత పదోన్నతులు కలిసి వస్తాయి. వ్యాపారులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త ఒప్పందాలు పాజనన. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉన్న వారికి ఈ చంద్రమంగళ యోగం వల్ల ఎలా ఉండబోతోంది, దాని ప్రభావం ఏంటంటే ముందుగా ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీకు పని భారం పెరుగుతుంది, మీ యొక్క కృషికి గుర్తింపు పొందుతారు. తర్వాత ప్రస్తుత ఉద్యోగంలో మీకు కష్టాలు ఎదురైనప్పటికీ కూడా కొత్త అవకాశాలు మీరు త్వరలోనే అందిపుచ్చుకుంటారు. తర్వాత మిత్రుల నుంచి సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. మీ యొక్క అధికారుల ప్రోత్సాహం మీకు తప్పనిసరిగా ఉంటుందన్నమాట. అయితే మీకు చెప్పదగిన సలహా ఏంటంటే దయాగుణంతో మీరు ఎదుటి వారితో మాట్లాడడం నేర్చుకోండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టుకోండి, అనవసరమైన ఖర్చులను తగ్గించేసుకోండి. కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఒప్పందం చేసుకునేటప్పుడు ఈ సమయంలో మీరు మోసపోయే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తలు తీసుకోండి. అదనపు అంటే ఇందువల్ల మీరు అదనంగా కొత్త సమస్యల్లోకి చిక్కుకోవడంతో పాటు చాలా విషయాలు మీకు అవగాహనకు వస్తాయి, అనవసరమైన ఆందోళన కలుగుతుంది. కాబట్టి ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి మీరు ఏ పని చేసినా ఆచితూచి చేయండి. కొత్త భాగస్వామ్యాలు ఒప్పుకోకండి. ఒకవేళ తప్పదు అని అనుకుంటే కనుక మీ యొక్క శ్రేయోభిలాషుల్ని వాళ్ళని అడిగి సలహా తీసుకుని అప్పుడు కనుక మీరు పెట్టినట్టయితే ముందు రాబోయే నష్టాలు కానీ, సమస్యలు కానీ, ప్రమాదాలు కానీ తప్పించుకునే అవకాశం ఉంది. తర్వాత పాత కస్టమర్లతో మీ యొక్క బిజినెస్ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది, వారిని జాగ్రత్తగా కాపాడుకోండి. తర్వాత మీకు చెప్పదగిన సలహా ఏంటంటే ప్రతి శుక్రవారము మీ యొక్క వ్యాపార స్థలంలో
పూజ చేయించుకోండి. అంటే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేయించుకుంటే కనుక నష్టాలు పోయి, లేదంటే సమస్యలు పోయి విశేషమైన లాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ సూచన తప్పనిసరిగా పాటించుకోండి. అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక మీరు చాలా కృషి చేయవలసి వస్తుంది. దీంతో పాటుగా మీ యొక్క ఉపాధ్యాయుల గైడెన్స్ కానీ, లేదు మీ శ్రేయోభిలాషుల గైడెన్స్ కానీ, లేదా మీ తల్లిదండ్రుల గైడెన్స్ కానీ తీసుకున్నట్టయితే కనుక కొన్ని పొరపాట్లు జరిగే అవకాశము లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ఒకరి గైడెన్స్లోనే ముందుకు పోవాలి. అంటే కొంతమందికి ఏంటంటే సైన్సు, ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు కొంత సవాల్ ఎదురయ్యే అవకాశము, టెస్టింగ్ పీరియడ్ అనమాట ఇది. మీకు జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక మీరు ఊహించని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు చేయగలిగిన పని ఏంటంటే ప్రతిరోజు 15 నిమిషాలు ధ్యానంలో గడపండి. ఆ ధ్యానంలో మీరు మంత్రం చదువుకోవాల్సింది ఏంటంటే ఓం గం గణపతియే నమః అని ఒక్క 15 నిమిషాలు కనుక మీరు ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నట్టయితే చదువు పరంగా మీకు ఏవైనా అడ్డంకులు కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే నీటిని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. వర్షాభావం వచ్చే అవకాశం మనకి ముందు గోచరిస్తోంది. ఎండాకాలం వచ్చేస్తోంది కదా, అప్పుడు నీటి ఎద్దడి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే ప్రణాళిక వేసుకుని నీటికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పనిసరిగా చూసుకోండి. దీనితో పాటుగా ఫల పంటలు అంటే పళ్ళకు సంబంధించినటువంటి పంటలు ఏదైనా వేసినట్టయితే, కూరగాయలకు సంబంధించినటువంటి పంటలు వేసినట్టయితే కనుక విశేషమైన లాభం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఎందువల్ల అంటే సమ్మర్లో అందరికీ పళ్ళు కావాలి కదా, జ్యూసులు కావాలి కదా, కాబట్టి కూరగాయలు కూడా కావాలి. కాబట్టి ఈ 2 పంటలు మీరు యోచన చేసుకొని ఈ పంటలు వేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు, లాభాలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి, సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. సేంద్రియ ఎరువులను మాత్రమే మీరు వాడినట్టయితే మీ పంటకు నష్టం రాకుండా జాగ్రత్తగా ఉండే అవకాశం కనబడుతోంది. ఈ రసాయనాలు, మందులు జల్లేయడము, ఊరికే చేయడం వల్ల ఇటు మీ ఆరోగ్యం కూడా నష్టమే కదా. ఎందుకంటే ఈ కెమికల్స్ అవి వాడడం వల్ల, ఈ పురుగుల మందుల వల్ల మీరు కూడా ఇంటేక్ అంటే మీరు కూడా లోపలికి పీలుస్తున్నారు. పీల్చడం వల్ల ఏమవుతుంది, మీ పంటలకి నష్టంతో పాటు మీకు కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువుల్ని వాడడం మాత్రమే మీరు పెట్టుకోండి. లాభాల కోసం చూసేసి ఏదేదో చేసేద్దామని అనుకుంటే మీకు నష్టమే, మీ పంటలకు నష్టమే. కాబట్టి అటువంటి పనులు చేయకండి. సేంద్రియ ఎరువుల్ని మాత్రమే వాడండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే ప్రతి సోమవారం